పల్నాడు జిల్లా మాచవరం మండలం మోర్చంపల్లి గ్రామంలో ఈ రోజు నిర్వహించినటువంటి రెండు పల్ల విభాగంలో విజేతలైనటువంటి రైతు సోదరుల క్రితంలో మొదటి బహుమతిని కైవసం చేసుకున్న వారు శ్రీ రామలమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే బోస్ అత్తోట శ్రీష చౌదరి గారు, శివకృష్ణ చౌదరి గారు, వేటపాలెం చెన్నూరు మండలం బాపట్ల జిల్లా మధ్యత 3800 అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి. రెండవ బహుమతిని ఉప్పుగుండూరు పొలిమేర ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సిఎస్ఆర్ బోస్, సుధీర్ బోస్, గంటా రమ్యానాయుడు గారు మల్లవోలు మాచవరం మండలం పల్నాడు జిల్లా మధ్యత 3593 అడుగుల వక్రంగం దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి. మూడవ బహుమతిని మహిళా త్రివేణి నాయుడు గారు కావలి లింగంగుంట్ల చిలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా జత 3305 అడుగుల 11 అంగుళముల దూరానికి మూడవ బహుమతిని కైవసం. నాలుగవ బహుమతిని గుత్తా వెంకయ్యమ్మ గారు గోవిందాపురం చిలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా జత 3000 అడుగుల దూరాన్ని లాగి నాలుగవ బహుమతిని కైవసం చేసుకున్నాయి. ఐదవ బహుమతిని కేకేఆర్ బోస్ కొర్రా కోటయ్య గారు మొక్కమల తాటికొండ మండలం గుంటూరు జిల్లా జత 2800 అడుగుల దూరాన్ని లాగి ఐదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి. ఆరవ బహుమతిని దారా శ్రీలత గారు కొరగల్లు నల్లూరి నరసింహారావు గారు అప్పాపురం నాదెండ్ల మండలం పల్నాడు జిల్లా జత 2270 అడుగుల దూరాన్ని లాగి ఆరవ బహుమతిని కైవసం చేసుకున్నాయి. ఏడవ బహుమతిని మెడాల వెంకరెడ్డి గారు, లక్ష్మీ గారు కరాలపాడు పిడుగుల మండలం పల్నాడు జిల్లా జత 2070 అడుగుల 10 అంగుళముల దూరానికి ఏడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి. ఎనిమిదవ బహుమతిని భవ్యశ్రీ రెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారు కరాలపాడు, అంగరేకుల రామ్మోహన్ రావు గారు బలిజపల్లి రాజపాలెం మండలం జిల్లా జత 1015 అడుగుల దూరానికి ఎనిమిదవ బహుమతిని కైవసం చేస్తున్న 8 మంది కూడా రేపు 4 పల్ల విభాగంలో ప్రదర్శన జరిగేటప్పుడు దాతలకు చేతుల మీదుగా బహుమతులు బహుకరించడం జరుగుతుంది. అదేవిధంగా 4 పల్ల విభాగానికి ప్రార్థిస్తున్నామండి. 4 పల్ల విభాగంలో పాల్గొనాల్సినటువంటి రైతు సోదరులు వచ్చి పేరు నమోదు చేసుకోవాలి. రేపు ఉదయం 8:30 పోటీలు ప్రారంభించబడతాయి. ఆ తదుపరి వెంటనే 6 పల్ల విభాగానికి పేరు నమోదు చేసుకుని ప్రార్థించి 6 పల్ల విభాగానికి కూడా రేపు ప్రదర్శన పూర్తి చేయవలసి ఉన్నది. రేపు సాయంకాలం న్యూ కేటగిరీ విభాగానికి పేరు నమోదు చేసుకుని ప్రార్థిస్తామని 31వ తేదీ ఉదయం న్యూ కేటగిరీ విభాగానికి, ఆ తదుపరి సాయంకాలం జూనియర్ విభాగాలకు ప్రదర్శన నిర్వహించి 1వ తేదీ సీనియర్ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది.